నమస్తే, వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ సిరీస్లో భాగంగా మనము మెయిన్స్ టెస్ట్ సిరీస్లో మెంటర్షిప్ కలిపి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ప్రతిరోజు ఒక క్వశ్చన్కి మోడల్ ఆన్సర్ని ఎలా రాయొచ్చు అనేది మనం వివరించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మనం మరొక క్వశ్చన్ తీసుకుందాం. అది మన టెస్ట్ సిరీస్లో చాప్టర్ వైజ్గా ఏదైతే టెస్టులు జరుగుతాయో ఆ చాప్టర్ వైజ్గా టెస్టులలో ఒక చాప్టర్కి 5 ప్రశ్నలు, ఆ 5 ప్రశ్నలకి మీరు 1 గంటలో సమాధానం రాయాలి. అలా మీరు రోజు ఒక 5 ప్రశ్నలకు ఆన్సర్లు రాసినా చాలు, మీకు తెలియకుండానే మెయిన్స్ 75 చాప్టర్ల ఆన్సర్స్ అయిపోతాయి. ఈరోజు నేను ఒక క్వశ్చన్ను తీసుకొని దానికి మోడల్ ఆన్సర్ ఎలా రాయాలి, ఇది ఫైనల్ కాదండి, ఇదే బెస్ట్ అని నేను చెప్పట్లేదు, దీంట్లో నుండి ఇంకా బెస్ట్ కూడా తయారు చేయొచ్చు. కానీ కనీసం ఒక చిన్న నమూనా ఆన్సర్ అనేది ఉండాలి మీకు. కాబట్టి ఇందులో కంటెంట్ ఏముంటుంది, దాని ఇంట్రొడక్షన్ ఏంటి, కన్క్లూజన్ ఏంటి, ఇవి నేను ఇంతకుముందు ప్రశ్నకు సమాధానంలో చెప్పాను. ఈరోజు ఈ ఆన్సర్లో మనము ఇంకా కొన్ని కొత్త విషయాలు నేర్చుకుందాం. ఎందుకంటే ఒకే ఆన్సర్లో అన్ని క్వాలిటీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. ఎందుకంటే క్వశ్చన్స్ కూడా డిఫరెంట్ డైమెన్షన్లో వస్తాయి. ఏ డైమెన్షన్లో వస్తే ఆ డైమెన్షన్కు తగ్గట్టుగా మనం ఆన్సర్ని మౌల్డ్ చేయాలి. అంటే పిండిని నీళ్ళతో కలిపాక ఒక ముద్దలాగా చేశాక దాన్ని ఎలా అడిగితే అలా మనం మౌల్డ్ చేసి ఒక రూపాన్ని ఇచ్చి ప్రజెంట్ చేయాలి. అది కనుక తెలియకపోతే ఊరికే నేను సబ్జెక్టు మొత్తం చదివినా మొత్తం కంటెంట్ అంతా నా దగ్గర కంఠస్థంగా ఉంది, నేను ఏదైనా రాస్తా అంటే కాదు. ఇక్కడ ఒక ఆన్సర్ అనేది రాసేటప్పుడు అనేక స్కిల్స్ ఉంటాయండి, అనేక అంశాలు పరిగణలోకి తీసుకొని రాయాలి. అవన్నీ నేను రోజు ఒక ఆన్సర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. అవే అంతిమం కాదు, ఇంతకంటే బెస్ట్ కూడా రాసే అవకాశం ఉంటుంది. మీ శక్తి, మీ క్రియేటివిటీ, మీ ఆలోచనలు, మీ భావ ఉన్నతిని బట్టి మీరు అద్భుతంగా ఇంకా రాయొచ్చండి. చలో ఇప్పుడు మనము ఈరోజు ప్రశ్న, డిస్క్రైబ్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ గుప్తాస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ లిటరేచర్. నేను ఆల్రెడీ చెప్పాను, ఒక ప్రశ్నకి సమాధానాన్ని రాసే ముందు ప్రశ్నలో క్రక్స్ ఏంటి, ప్రశ్నలో ముఖ్యమైన ఒక అంశం దాగి ఉంటుంది. ఆ అంశం ఏంటి ఒకసారి ఐడెంటిఫై చేయండి. డిస్క్రైబ్, దేన్ని డిస్క్రైబ్ చేయమంటున్నాడు? కాంట్రిబ్యూషన్స్. ఏం కాంట్రిబ్యూషను? ఎవరిది? గుప్తులది. ఎందులో? అది కూడా ఎక్కడ? సైన్స్ అండ్ లిటరేచర్. సైన్స్ మరియు లిటరేచర్లో వీళ్ళ కాంట్రిబ్యూషన్ని డిస్క్రైబ్ చేయమంటున్నారు. తెలుగులో అయితే చూడండి, సైన్స్ మరియు సాహిత్య రంగాల్లో గుప్తులు చేసిన కృషిని వివరించండి. గుప్తులు చేసిన కృషి ఎందులో? సైన్స్ మరియు సాహిత్యం. సాహిత్యం అంటే పుస్తక రచన, గ్రంథాల గురించి. సైన్స్ అంటే మనకు వాళ్ళు ఎటువంటి విషయాలను వాళ్ళు కనిపెట్టారు కొత్తగా, అది ఖగోళ శాస్త్రం కావచ్చు, లేకపోతే గణిత శాస్త్రం కావచ్చు, వివిధ శాస్త్రాలలో పురోగతి ఎలా ఉంది, ఇది మనకు క్వశ్చన్ రూపంలో వచ్చినప్పుడు మీరు ఆన్సర్ ఎలా రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ని డివైడ్ చేసుకోండి. ఫస్ట్ 10% ఇంట్రొడక్షన్, తర్వాత లాస్ట్కి 10% కన్క్లూజన్, పరిచయం, ముగింపు. అలాగని చెప్పేసి పరిచయం అని హెడ్లైన్ పెట్టకూడదు, ముగింపు అని కూడా హెడ్లైన్ పెట్టకూడదు. గుర్తుంచుకోండి, నేను పరిచయం చేసుకుంటున్నాను నేను అని చెప్పేసి మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్గా 10% పక్కకు పెడితే 100%లో ఇంకా 80% ఉంటుంది. ఈ 80%లో 40% శాస్త్ర సాంకేతిక రంగాలలో గుప్తుల యొక్క కృషి, అలాగే 40% సాహిత్య రంగంలో గుప్తుల నాటి పురోగతి. ఈ రెండింటిని సమంగా డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇదే ప్రశ్నలో సైన్స్ సాహిత్యంతో పాటు ఇంకొకటి ఏదైనా అంటే కళారంగం కూడా అన్నారనుకోండి, అప్పుడు మీరు ఈ 80%ని డివైడ్ చేయాలి. మళ్ళీ ఎలా డివైడ్ చేస్తారు? 15, 20%, లేకపోతే 25% ఈచ్ అలా డివైడ్ చేసుకొని 25 అంటే మనకు 75 అవుద్ది కదా. సో 3 అంశాలు కనుక ప్రశ్నలో ఉన్నప్పుడు 3 అంశాలకు సమానంగా ప్రియారిటీ ఇవ్వాలి. సార్ ఒక్కొక్కసారికి నాకు 3 అంశాల్లో ఒక అంశం గురించి ఎక్కువ తెలుసు, ఇంకో అంశం గురించి తక్కువ తెలుసు, ఇంకో అంశం గురించి మోడరేట్గా మామూలుగా తెలుసు అంటే అప్పుడేం చేయాలి అంటే తప్పదు.
ఒక్కొక్కసారి మనకు అన్ని అంశాలపైన పూర్తిగా ఈక్వల్ ఇన్ఫర్మేషన్ బుక్స్లో ఉండదండి. అలాంటి టైంలో ఏం చేయాలి, ఉన్నదాన్ని ఒకదాన్ని ఎక్కువ ఉంటే ఎక్కువ రాయండి, తప్పదు, మరి ఏం చేస్తాం. అలాగని చెప్పేసి ఉన్న మ్యాటర్ కట్ చేసి లేని దాన్ని దీన్ని ఈక్వల్ చేయడం కోసం ట్రై చేయొద్దు. లేని దానికి నేను దాని మ్యాటర్ని ఎలా పెంచాలో, లెంగ్త్ ఎలా చేయాలో నేను చెప్తాను. సో ఉన్నదాన్ని కన్సైజ్ చేయండి. 3 అంశాల్లో మీకు ఒక దాని గురించి బాగా ఇన్ఫర్మేషన్ తెలుసు, రెండో పార్ట్ గురించి తెలీదు, మూడో దాని గురించి కొంచెం తెలుసు. వీటిని బ్యాలెన్స్ ఎలా చేయాలో నేను సపరేట్గా ఇంకొక క్లాస్లో చెప్తాను. ఓకే, రైట్. సో ఇప్పుడు 10% పరిచయం, 40% శాస్త్ర సాంకేతిక రంగాల్లో వాళ్ళ కృషి, తర్వాత 40% సాహిత్య రంగంలో గుప్తుల సేవ, ఆ తర్వాత 10% ముగింపు. ఇది మీరు మైండ్లో ముందే ఫిక్స్ అవ్వాలి. వితిన్ 4-5 సెకండ్స్లో మీరు చూడగానే గుర్తు పట్టేయాలండి. అది ఎలా వస్తుంది ఎగ్జామ్లో, మీరు ప్రతిరోజు ఇక్కడ ఆన్సర్ రాస్తే, మీరు మీ రూమ్లో, మీ స్టడీ హాల్లోనో, లైబ్రరీలోనో ఇప్పుడు డైలీ కనుక ఒక 2, 3, 4 ఆన్సర్లన్నా రాస్తే అది ఒక ఆట అవుద్ది, ఒక కామన్ ప్రాక్టీస్ అవుద్ది. రైట్, చలో మనకి బిగిన్ చేద్దాం. ఫస్ట్లో ఏం రాశాను చూడండి, అంటే వీళ్ళ బిగినింగ్ రాశాను, గుప్తుల యొక్క ప్రారంభం ఎక్కడ. ఇంట్రొడక్షన్ అంటే ఎన్నో రకాలుగా రాయొచ్చు అండి. గుప్తులు ఈ టైం నుండి ఈ టైంకి పరిపాలించారు, వారు గొప్పవారు, లేకపోతే వాళ్ళ ఎవరో ఒకరు స్థాపించిన అతని పేరు ద్వారా కూడా ఒక ఇంట్రొడక్షన్ రాయొచ్చు. సో మీరు ఎలా రాసినా అది ఇంప్రెసివ్గా ఉండేటట్టుగా రాయండి. అది ఎలా ఇంప్రెసివ్ అవుద్దో నేను చెప్తాను. సో ఇక్కడ గుప్తులు ఎక్కడి నుండి వచ్చారు, కుషానుల సామంతులైన గుప్తులు స్వతంత్రించి, ఈ పాయింట్ ఎవ్వరు పెట్టి రాయరండి. ఎవరు కూడా ఎవరు దగ్గర వీళ్ళు సామంతులుగా ఉన్నారు అనే విషయం చెప్పరు. తెలియకుండా డైరెక్ట్గా గుప్తులు స్వర్ణయుగం, గుప్తులు 300వ శతాబ్దం, 3వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం మధ్యలో ఉన్నారు అలా చెప్పేసి స్టార్ట్ చేసుకుంటారు. ఇక కన్క్లూజన్లో అయితే ఇక కొందరు కామన్ అండి, గుప్తులది వాళ్ళు అది ఇది అని ఎగ్జాగరేషన్స్ బాగా చేస్తారు. సో కంక్లూజన్ రిలవెంట్గా కంక్లూడ్ చేయాలి. మీరు పైన చెప్పిన మ్యాటర్కి తగ్గట్టుగా కంక్లూడ్ చేయాలి. అలాగే ఫ్యూచరిస్టిక్గా, ఆప్టిమిస్టిక్గా, ఆశావాదంగా ఉండాలి. భవిష్యత్తు దృక్కోణంలో మీరు కన్క్లూజన్ ఇవ్వాలి. అంతేగాని నీ కన్క్లూజన్ అంటే ఏముంది, వీరి సేవలు చరిత్రలో ఎంతో పేరుగాంచాయి, ఇవన్నీ కామన్, రైట్? యా. సో కుషానుల సామంతులైన గుప్తులు స్వతంత్రించి ఉత్తర భారతదేశాన్ని, అంటే రాస్తున్నప్పుడు ఎంత ఆ వర్డింగ్లో స్పెసిఫిక్గా ఉండాలండి. ప్రతి పదం చాలా ఇంపార్టెంట్. మీరు రాస్తున్న ప్రతి పదంలో కూడా ఒక ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ క్యారీ అవ్వాలి. ఇక్కడ కుషానుల సామంతులైన గుప్తుల అన్నాను అంటే అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, ఐ నో వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో చెప్తున్నా. ఇంకొకటి ఉత్తర భారతదేశాన్ని అని చెప్తున్నా, అంటే వాళ్ళ జాగ్రఫికల్ లొకేషన్ కూడా ఇందులో చెప్తున్నా. ఏదో ఊరికే నేను సోది రాసినట్టుగా రాయకూడదు, అందులో ఒక స్పెసిఫిక్ పాయింట్ ఉండాలి. సో ఇక్కడ మళ్ళీ టైం చెప్తున్నా, చూసారా వాళ్ళు ఎక్కడ నుండి స్టార్ట్ చేశారు, వాళ్ళ జాగ్రఫికల్ లొకేషన్ ఎక్కడ, అండ్ వాళ్ళ టైం కూడా చెప్తున్నా. ఇంట్రొడక్షన్లో 3 కవర్ అయిపోయాయి. వరకు సుస్థిరంగా పరిపాలించారు. ఇంకేం చెప్తున్నా, వాళ్ళు స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, స్టేబుల్ అడ్మినిస్ట్రేషన్ ఉందని చెప్తున్నా. ఈ స్టేబుల్ అంటే స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక రాజ్యానికి. అప్పుడు ఎన్నో పాలసీస్ స్మూత్గా సాగిపోతాయి. ఇంకా దీన్ని చెప్పాలంటే సుసంపన్నంగా, సుస్థిరంగా పరిపాలించారు యాడ్ చేయొచ్చు కదా. ఇదే ఫైనల్ కాదు, దీంట్లో కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ మీకు చెప్తూ పోతూ ఉంటాను. చూడండి, అంటే ఒక ఆన్సర్ని ఇంకా ఎలా ద బెస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ 3వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం వరకు సుసంపన్నంగా, సుస్థిరంగా పరిపాలించారు. సుసంపన్నంగా అంటే మళ్ళీ కాస్త వెల్దీగా, కాస్త ధనవంతంగా పరిపాలించారని చెప్తున్నా. గుర్తుంచుకోండి, కళలు పోషించాలన్నా, కవులను పోషించాలన్నా, ఖగోళ శాస్త్ర పరిశోధన చేసే రచయితలను పోషించాలన్నా, లేకపోతే వాళ్ళ యొక్క శాస్త్రజ్ఞులను పోషించాలన్నా ఖచ్చితంగా డబ్బులు ఉండాలి. రాజు దగ్గర డబ్బులు లేకపోతే కంపెనీల దగ్గర ఇప్పుడు డబ్బులు లేవనుకోండి, వాళ్ళు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేయలేరు. R&D ఉండదండి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేకపోతే మందులు తయారు కావు. దాని మీద కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. సో ఇక్కడ కూడా కవులు కూర్చొని రాయాలంటే వాళ్ళకి తిండి ఎవరు పెడతారు? మరి వాళ్ళని పోషించాలంటే వాళ్ళు సుసంపన్నంగా ఉండాలి. సో ఇక్కడ మీరు సుసంపన్నంగా అని యాడ్ చేసుకోండి. ఓకే, తర్వాత సుసంపన్నంగా, సుస్థిరంగా 2 యాడ్ అయ్యాయి. ఎందుకు ఇది రాస్తున్నాను తెలుసా? ఇది ఉంటేనే ఆ కవులను పోషించగలరు,
అంటే స్టెబిలిటీ అండ్ రిచ్నెస్, వెల్త్, ఇవి ఉంటేనే అక్కడ ఖగోళ శాస్త్ర పరిశోధనకి కావలసిన ఫండింగ్ ఇవ్వగలరు, ఆ శాస్త్రజ్ఞులని పోషించగలరు. సో మనం రాసే ప్రతి దాంట్లో మన ఆన్సర్ క్వశ్చన్కి కనెక్ట్ చేయాలి. మెయిన్ బాడీ ఉందో దానికి కనెక్ట్ అయ్యేలాగా ఇంట్రొడక్షన్ రాశాను. వీరు సైన్స్ సాహిత్య రంగాలలో అద్భుతమైన ప్రగతి సాధించారు. అయితే దీంట్లో ఇంకొంచెం కనెక్టివిటీ పెంచవచ్చు. ఎలాగా? ఇక్కడ కావున అని చెప్పొచ్చు. కనెక్టివిటీ అంటే సుస్థిరంగా సుసంపన్నంగా పరిపాలించారు కావున వీరు సాహిత్య సైన్స్ రంగాల్లో పురోగతి. అంటే మనం రాసిన దాంట్లోనే ఇంకొక పదాన్ని జోడిస్తే దాని బ్యూటీ పెరుగుతుంది, దాని రిలవెన్స్ పెరుగుతుంది. ఇది మీరు కనుక కొంచెం లాజిక్గా అర్థం చేసుకుంటే అద్భుతమైన ఆన్సర్లు రాస్తారు. కానీ దానికి ఒక పర్సనల్ మెంటార్ ఉండాలి. మీరు తీసుకొచ్చిన ఆన్సర్లో నేను ఇంకా ఇంప్రూవ్మెంట్ చూపించగలుగుతాను. సో ఎవరైతే సరిగ్గా ఆ గైడెన్స్ తీసుకుంటారో వాళ్ళకి తిరుగు ఉండదండి. ఎందుకంటే ఎవరు పర్ఫెక్ట్ కాదు, నాతో సహా మొత్తం ప్రపంచంలో ఉన్న ఎవరూ పర్ఫెక్ట్ కాదు. సో ప్రతి ఒక్కరికి లోపాలు ఉంటాయి, ప్రతి ఒక్క ఆన్సర్లో లోపాలు ఉంటాయి. మనకు తెలియదు, రైట్? సో మీ ఆన్సర్లో అద్భుతం అనిపిస్తుంది, కానీ ఇంకా ఏదో లోపం ఉంటుంది. ఇప్పుడు అందుకే ఇదే ఫైనల్ కాదు, దీంట్లో ఇంకొక ఫ్యాకల్టీ, ఇంకొక హిస్టోరియన్ ఇంకా అద్భుతమైన పాయింట్ యాడ్ చేయొచ్చు. దానికి అంతు లేదు. కానీ ఉన్నంతలో బెస్ట్ మనం ఇద్దాం. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, అంటే కంపారేటివ్ ఎగ్జామ్. అంటే తులనాత్మకంగా మిగిలిన వాళ్ళకంటే బెస్ట్ ఉంటే మీరే కదండి. అందరికీ 60 మార్కులు వస్తే మీకు 61 వస్తే మీరే టాపర్. అందరికి 20 వస్తే మీకు 21 వచ్చినా టాపే. అంతేగాని ఇక్కడ ఏదో నేను 100 రావాలని అవసరమే లేదు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. సో విజ్ఞాన శాస్త్రాల్లో గుప్తుల కృషి. ఇక్కడ మనము విజ్ఞాన శాస్త్రాల్లో ఫస్ట్ ఖగోళ శాస్త్రం తీసుకున్నాం. ఈ ఖగోళ శాస్త్రంలో ఎవరెవరు కాంట్రిబ్యూషన్ ఏం చేశారు, ఈ కంటెంట్ మామూలుగా ఏ పుస్తకంలోనే దొరుకుద్ది. మేబీ కొంచెము రీసెర్చ్ లాగా సివిల్స్ ఆప్షనల్ చదివిన వాళ్ళు హిస్టరీతో ఇలాంటి వాళ్ళకి ఇంకొంచెం డెప్త్ పాయింట్స్ దొరికే అవకాశం ఉంటుంది. వాళ్ళకు ఉండే అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంటుందండి, దాన్ని మనం కాదనలేదు. ఇప్పుడు పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ తీసుకొని సివిల్స్ రాసిన వాళ్ళకి, పిఎస్ఐఆర్ ద్వారా ఉన్న వాళ్ళకి కొంచెం పాలిటీలో ఎడ్జ్ ఉంటుంది. సో వాళ్ళు ఒక 2 పాయింట్లు ఎక్కువ రాయొచ్చు. అంతేగాని వాళ్ళు మొత్తం అన్ని పేపర్లో ఎక్సలెంట్ ఉండరు కదా, అన్లెస్ వాళ్ళు జిఎస్లో ద బెస్ట్ టాప్లో ఉంటే తప్ప. చలో, ఇప్పుడు ఆర్యభట్ట ఏం కనిపెట్టాడు, అతని గొప్పతనం ఏంటి, అది మనము జస్ట్ ఇక్కడ రాసేయండి. ఇదంతా మీకు తెలుసు. ఈయన ఖగోళ శాస్త్రం మరియు గణిత శాస్త్రానికి సంబంధించిన ఆర్యభట్టీయం అనే పుస్తకాన్ని రాశాడు. గుర్తుంచుకోండి, మీకు ప్రిలిమినరీలో కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. ఏంటి? ఏదైనా పుస్తకం ఇచ్చి ఆ పుస్తకంలో ఉన్న కంటెంట్ ఏంది అని అడుగుతాడు. ఇప్పుడు గాథ సప్తశతి, అందులో ఉన్న కంటెంట్ ఏంది? రొమాన్స్. రాసింది ఎవరు? హలుడు. అలాగే రాజతరంగిణి, అందులో కంటెంట్ ఏంటి? పురాణాలు, అందులో కంటెంట్ ఏంటి? సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకు తెలుసుంటే ఫిలిమ్స్లో కూడా యూజ్ అవుద్ది. ఇక్కడ ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రాలు రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందని చెప్తున్నాం. ఓకే, తర్వాత ఇది సూర్య మరియు చంద్రగ్రహణాల సంభవనీయతను శాస్త్రీయంగా వివరిస్తుంది. అంటే ఏ టెలిస్కోప్ లేకుండానే ఇంట్లో కూర్చొని వాళ్ళు జస్ట్ అంజనం వేసి లెక్కలు వేసి ఏ రోజున ఏం జరగబోతుందో డిసైడ్ చేసేవాళ్ళు, చెప్పేవాళ్ళు. సో దీన్ని కనెక్ట్ చేస్తూ ఏ పుస్తకం అందులో ఏముంది. ఆ తర్వాత ఇతని పుస్తకం సూర్య సిద్ధాంతం భూమి చుట్టుకొలతను ఇస్తుంది. ఇక్కడ చుట్టుకొలతను ఇస్తుంది అనొచ్చు, వివరిస్తుంది అనొచ్చు, కానీ బోరు కొట్టకుండా ప్రతిసారి ఇస్తుంది అని రాయొద్దు. ఓకేనా? మంచి ఆన్సర్ ఎప్పుడైందంటే భాషను కొంచెము ఎదిగిన విధంగా యూజ్ చేయాలి. అంటే ఒక చోట ఇస్తుంది అన్నాను, ఇంకో చోట వివరిస్తుంది అంటాం, ఇంకో చోట మాట్లాడుతుంది అంటాం. ఓకేనా? రైట్. సో అతని పుస్తకం సూర్య సిద్ధాంతం భూమి చుట్టుకొలతను వివరిస్తుంది. తర్వాత పై విలువను కూడా ఇది చెప్తుంది. చూసారా? ఇక్కడ ఇస్తుంది, ఇక్కడ ఇచ్చింది అన్నాను, ఇక్కడ కూడా చెప్తుంది అని చెప్పండి. భాష పైన మీకు పట్టు ఉంటే ఒక చిన్నపాటి రైటర్ లాగా మీరు ఫీల్ కావాలి. ఎలాగో కంటెంట్ అందరు రాస్తారండి, అందరూ అదే కంటెంట్ రాస్తారు, కానీ కొంత మీ యొక్క భాషను కరెక్ట్గా వినియోగిస్తే పాయింట్స్ని ఆర్గనైజ్ చేయడంలో ఒక తరిక, ఒక వేని మెయింటైన్ చేయాలి. ఏది ఇంపార్టెంటో అది ముందు రాయాలి, ఏది అన్ఇంపార్టెంట్ అది లాస్ట్కి రాయాలి. నేను చాలామంది ఫీడ్బ్యాక్ వచ్చిన వాళ్ళకి చెప్తూ ఉన్నాను, మీరు పాయింట్లు అద్భుతంగా రాస్తున్నారు ఆన్సర్లు, కానీ ఏ పాయింట్ ఎక్కడ ఉండాలి మీకు అర్థం కావట్లేదు. ఒకదాన్ని క్రోనాలజికల్గా రాసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్
ఒక ఆన్సర్ తీసుకొని మీకు చెప్తాను. దానికి ఆన్సర్లో ఫస్ట్ రావాల్సిన పాయింట్ లాస్ట్కి, లాస్ట్ రావాల్సిన పాయింట్ ఫస్ట్ రాస్తే కూడా అర్థమైంది. ఏంటంటే దానికి సబ్జెక్ట్ మీద గ్రిప్ లేదు, కేవలం చదివి రాసిండు. కాబట్టి ఇక్కడ ఉద్దేశమే సబ్జెక్ట్ అర్థం చేసుకొని తిరిగి రాసావా లేదా అనేది ఇంపార్టెంట్, కానీ ఊరికే మ్యాటర్ మగ్గప్ చేసి రాసావా లేదా అనేది కాదండి. వాళ్ళకి అర్థమైపోద్ది. రేపు ఒక ఆఫీసర్గా నువ్వు సబ్జెక్ట్ లేకపోతే ఏం చేస్తావండి, రైట్? సో అలాగే చూసారా, అలాగే అంటే ఒక మనిషి మాట్లాడుతున్నట్టుగా రాయాలి. అలాగే భూమి పరిమాణాన్ని వివరిస్తుంది. ఎప్పుడైనా ఆన్సర్ రాసేటప్పుడు ఆ పాయింట్స్ని కనెక్ట్ చేసే వర్డ్స్ కూడా యూజ్ చేసుకోవాలి. అంతేకాకుండా అదేవిధంగా దీంతో పాటు ఓకేనా, ఇటువంటి వర్డ్స్, కనెక్టింగ్ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో నేను ఇంట్రొడక్షన్కి మెయిన్ బాడీలోకి, అంటే ఇంట్రొడక్షన్ పరిచయం తర్వాత మెయిన్ ఆన్సర్లోకి వెళ్ళే మధ్యలో ఒక కనెక్టింగ్ సెంటెన్స్ ఉంటుంది. ఆ కనెక్టింగ్ సెంటెన్స్ అనేది ఎలా తయారు చేయాలో నేను మీకు ఇంకో వీడియోలో చెప్తాను, గుర్తు చేయండి కామెంట్ బాక్స్లో రాసి. సో ఆ కనెక్టింగ్ సెంటెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని గురించి నేను తర్వాత వివరిస్తాను ఇంకొక ఆన్సర్లో. ఫైన్. తర్వాత ఈయన ఖగోళ శాస్త్రానికి అధిక ప్రాధాన్యతనిచ్చాడు. ఎస్, ఈయన ఇక్కడ మనం ఖగోళ శాస్త్రం గురించి మాట్లాడుతున్నాం. అలాగే ఇతను ఎక్కువగా ఫోకస్ దేనిపైన చేశాడంటే ఖగోళ శాస్త్రం పైన. సో తర్వాత వరాహమిహిర బృహత్ సంహిత సంస్కృత సాహిత్యంలో ఒక గొప్ప రచన. ఇది ఖగోళ శాస్త్రం, భూగోళ శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఇలా సహజ చరిత్ర యొక్క ఎన్సైక్లోపీడియా. ఎన్సైక్లోపీడియా అంటే విజ్ఞాన సర్వస్వం. అన్ని సైన్సెస్కి సంబంధించిన, అన్ని శాస్త్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఉందంట. ఎంత గొప్ప వ్యక్తి అండి. మనకు చదువుడే రావట్లేదు, ఆయన రాయడం చేశాడు పుస్తకాలు. అది అన్ని శాస్త్రాలకు సంబంధించి, రైట్? తర్వాత ఈ పుస్తకం గురుత్వాకర్షణ శక్తిని గురించి మాట్లాడుతుంది. చూసారా, మాట్లాడుతుంది. అదేంది, అదేమన్నా మనిషి మాట్లాడడానికి పుస్తకం? కానీ ఆ పర్సోనిఫికేషన్ అనేది చెయ్యాలి. మీరు కనుక ఇటువంటి పదప్రయోగాలు చేస్తే మీకు ఎక్కువ మార్కులు పడతాయి. అందుకే తెలుగులో రాసే వాళ్ళు ఈనాడు పేపర్లో వచ్చే ఎడిటోరియల్స్, అంతర్యామి, అలాగే సండే బుక్లో వచ్చే స్టోరీ ఖచ్చితంగా చదవండి. మీరు ఈనాడు పేపర్లో వచ్చే భాషను మెయింటైన్ చేసినా మీకు అద్భుతమైన మార్కులు వస్తాయి. ఎందుకంటే కంటెంట్ అందరి దగ్గర ఉంటుంది, దాని ఎక్స్ప్రెషనే మీకు ర్యాంక్ ఇస్తుంది. ఓకే, అది కరెక్ట్గా ఎక్స్ప్రెషన్ చేయాలి, కరెక్ట్గా ఆర్గనైజ్డ్గా ఉండాలి. తర్వాత ఈ గ్రంథాన్ని ఆల్బెరూని అనే మొదటి మహమ్మదీయ ఇండాలజిస్టు అరబిక్ భాషలో తర్జుమా చేశారు. గుర్తుంచుకోండి, ఒక వాక్యంలో వేస్టేజ్ లేకుండా రాస్తున్నాను అంటే పర్ఫెక్ట్గా టైట్గా దాన్ని ఫిక్స్ చేసి ఉన్న వాక్యం అది. ఈ గ్రంథాన్ని అంటే ముందు ఏ గ్రంథం అయితే ఆ గ్రంథాన్ని, ఈ గ్రంథాన్ని ఆల్బెరూని అనే అతని గొప్పతనం ఏంటి? మొదటి మహమ్మదీయ ఇండాలజిస్ట్. అంటే ఇండాలజిస్ట్ అంటే భారతదేశ చరిత్ర గురించి అధ్యయనం చేసిన పర్సన్ ఇండాలజిస్ట్ అంటారు. సో మొదటి మహమ్మదీయ ఇండాలజిస్ట్ అతను, అంటే ఒక రకమైన ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేసాం ఇక్కడ. తర్వాత అరబిక్ భాషలోకి తర్జుమా చేసిండు. అంటే అది ఎంత విశిష్టమైనది అయితే తర్జుమా చేస్తారండి. ఏ బుక్ పడితే ఆ బుక్ తర్జుమా చేస్తారా? చెయ్యరు. అది చాలా వాల్యుబుల్ అంటేనే చేస్తారు. అది మనం ఇక్కడ కన్వే చేసాం. సో నెక్స్ట్ పంచసిద్ధాంతిక అనేది రాశాడు ఈయన. ఈ పంచసిద్ధాంతికలో 5 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో వశిష్ఠ, పైతామహ, సూర్య సిద్ధాంత, రోమక సిద్ధాంత, పౌలిస అంటే సెయింట్ పాల్స్ థియరీ. సో అంటే దీనికి కొంచెం ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఒక్కొక్కసారి ఫ్యాక్చువల్ రాయాలి, ఒక్కొక్క చోట ఎక్కడ మనం వర్ణించగలిగితే అక్కడ వర్ణించాలి. ఇక్కడ బృహత్ జాతక, ఇది జ్యోతిష శాస్త్రం పైన ఒక లిఖించబడింది అన్నాడు. ఇక్కడ మీరు ఇంకా దీన్ని అద్భుతంగా రాయొచ్చు. నేను చెప్తున్నాను, గుర్తుంచుకోండి. మీకు కనుక మ్యాటర్ తక్కువ ఉంది అనుకోండి, కంటెంట్ తక్కువ ఉంది అక్కడ, అప్పుడు దాన్ని పెంచడానికి ఎటువంటి పదాలు జోడించాలి. అలాగే ఎక్కడైనా మ్యాటర్ ఎక్కువ ఉన్నది అనుకోండి, అప్పుడు అనవసరమైన పదాలు తీసేసి మొత్తం లోడెడ్గా రాయొచ్చు. కంటెంట్ తక్కువ ఉంది, అప్పుడు కొంచెం లిబరల్గా ఎక్కువ పదాలలో వర్ణన కొంచెం ఎక్కువ చేసి పేజ్ నింపవచ్చు. కంటెంట్ ఉండాలి, క్వాలిటీ ఉండాలండి. క్వాలిటీ అసలు లేకుండా కంటెంట్ మనము ఊరికే డంపింగ్ చేశారంటే కాదు, క్వాంటిటీ కూడా ఉండాలి. నేను సార్ మంచి ఆన్సరు ఒక హాఫ్ పేజీలో రాస్తా అంటే మార్కులు పడవు. ఓకేనా? ఇప్పుడు మీకు డెలీషియస్ ఉప్మా ఇచ్చాను, డెలీషియస్ ఏదో మంచి డెజర్ట్ ఇచ్చాను, అది కొంచెమే ఇచ్చాను, సూపర్ ఉంది, ఫీల్ గుడ్ ఉంటుందా? లేదు. క్వాంటిటీ కూడా ఇంపార్టెంట్, క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. మరి క్వాలిటీ అని ఇంత క్వాంటిటీ ఇచ్చేసి క్వాలిటీ లేదనుకోండి, వేస్ట్. ఇక్కడ కూడా మీరు 3 పేజీలు రాయడం ఇంపార్టెంట్ కాదు, కానీ 2 పేజీలు రాసిన దాంట్లో క్వాలిటీ ఖచ్చితంగా ఉండాలి.
రైట్. సో ఇంకా మనం గణిత శాస్త్రానికి వెళ్తాం. గణిత శాస్త్రానికి వెళ్తే మళ్ళీ ఆర్యభట్ట వచ్చిండు, ఒక్కొక్కసారి రెండిట్లో వస్తాడు కదా. సో ఆర్యభట్టీయం అనే పుస్తకం కూడా జ్యామితి మరియు బీజగణితంతో వ్యవహరిస్తుంది అని చెప్పాను. ఒక చోట మాట్లాడుతుంది, ఒక చోట చెప్తుంది, ఒక చోట వివరిస్తుంది, ఇక్కడ వ్యవహరిస్తుంది అన్నాను. ఇందులో సున్నాను ఉపయోగించాడు రాయొచ్చు, వినియోగించాడు రాయొచ్చు. అలాగే బ్రహ్మగుప్త అనువర్తిత బీజగణిత శాస్త్రజ్ఞుడు మరియు ఖగోళ శాస్త్రజ్ఞుడు. అనువర్తిత అంటే అప్లైడ్ మ్యాథమెటిషియన్, అప్లైడ్ ఆస్ట్రాలజర్. అంటే అది ఊరికే థియరీ కాదు, అప్లైడ్ వర్షన్లో కూడా వీళ్ళు రాస్తారనమాట. సో ఈయన భూమి ఆకర్షణ శక్తిని గురించి వివరిస్తూ, అంటే కంటిన్యూషన్ కూడా రాయొచ్చు. చాలామంది రాసే ఒక మిస్టేక్ ఏంటంటే పెద్ద సెంటెన్స్ రాస్తారు, చిన్న చిన్న వాక్యాలతో మంచిగా కనెక్ట్ చేసుకుంటూ రాయండి. సో ఈయన భూమి ఆకర్షణ శక్తిని గురించి ప్రస్తావించాడు, చూసారా, ప్రస్తావించాడు, వివరించాడు. ఇలాంటి నానార్థాలు వాడుతున్నాం, పర్యాయ పదాలు వాడుతున్నాం, ఒకదానికి అనేక రకాల మీనింగ్స్ తెలిసి ఉండాలి మనకి. సో ఇక్కడ ప్రస్తావించాడన్నాను. తర్వాత కాబట్టి ఈయనను ఇండియన్ న్యూటన్ అని అంటారు. తర్వాత ఈయన మరో రచన ఖండన ఖండకాడ్య. అలాగే ఈ కాలంలోనే అంకెల స్థానాన్ని బట్టి విలువను నిర్ణయించడం అనే ఒక దశాంశ పద్ధతి కూడా అభివృద్ధి చేయబడింది. చూసారా, గణితం అన్నప్పుడు గణితం గురించి, ఖగోళం అన్నప్పుడు ఖగోళం గురించి మనం వివరిస్తూ ఉన్నాం. దాన్ని మిక్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మిక్స్ చేసి కూడా రాయాలి. ఎలా అడిగితే అలా రాయగలగాలి, అదే రైటింగ్ స్కిల్. అలాగే ఇప్పుడు వైద్య రంగము ఔషధ రంగంలోకి వెళ్తే మీకు ఓరియంట్ ఇండియాలోని గొప్ప వైద్య త్రయంలో వాగ్భటుడు ఒకడు. ఆయన వీలకాలంలో ఉన్నాడు. వాగ్భటుడు అంటే ఆయన ఒక వైద్య రంగ నిపుణుడు. మరి మిగిలిన ముగ్గురు ఎవరో తెలుసుంటే తెలిసి అవి కూడా రాయండి. ఇతరులు చరకుడు, సుశ్రుతుడు. సో ఆ త్రయం అంటే ముగ్గురు అన్నమాట. అలాగే ఓరియంట్ ఇండియా అంటే తూర్పు, ఓకేనా, తూర్పు ఇండియాలో ఓరియంటల్ అంటే తూర్పు అంటారు. అంటే ఒక రకంగా మొత్తము భారతదేశంలో చూసుకుంటే ఈ ఏదైతే నార్త్ ఇండియాలో తూర్పు వైపు ఉన్న స్థానంలో వీరు వైద్య త్రయం అంటారంట వీళ్ళని. అంటే ఒక ఇన్ఫర్మేషన్ లోడ్ అవుతుంది. అలాగే అష్టాంగ సంగ్రహాన్ని రచించాడు ఈయన. అష్టాంగ సంగ్రహం, ఈ కాంటెంట్ తెలిసి ఉండాలి. మరి కొంత కాంటెంట్ కూడా ఉండాలి. కాంటెంట్ లేకుండా ఊరికే నేను అద్భుతంగా రాస్తా అంటే మనకు వెజిటబుల్స్ లేకుండానే కర్రీ వండినట్టు ఉంటుంది, పులుసు అవుతుంది. రైట్. సో ఇది 8 ఔషధాల సారాంశం. అంటే 8, రైట్. ఓకే, అష్టాంగ సంగ్రహం 8 ఔషధాల సారాంశాన్ని కూడా ఈయన రాశాడు ఒక పుస్తకంలో. అందుకే మొన్న కరోనా టైంలో కూడా అనేక ప్రాచీన గ్రంథాల్లో కరోనాకి మందు ఉంది అని చెప్పేసి అందరూ చెప్పడం జరిగింది. తర్వాత సుశ్రుతుడు, ఈయన రాసిన సుశ్రుత సంహిత ఎన్నో వినూత్న వైద్య పద్ధతులను వివరిస్తుంది. అందులో భాగంగా చూడండి, తెగిన శరీర, ఇక్కడ కనెక్షన్ రాసుకోవచ్చు, అందులో అని రాయొచ్చు. అంటే ఒక వాక్యాన్ని ఇంకా కంప్లీట్ చేయడానికి ఏం చేయాలి, అందులో తెగిన శరీర భాగాలను అతికించడం, వేరే శరీర భాగాన్ని అతికించే ప్లాస్టిక్ సర్జరీలను, అలాగే ఎముకల పగుళ్లను, శస్త్రచికిత్స మెలకువలను కూలంకషంగా కళ్ళకు కడుతుంది, వివరిస్తుంది, మాట్లాడుతుంది, ప్రస్తావిస్తుంది, ఇప్పుడు కళ్ళకి కడుతుంది. ఈ పదాలు గుర్తుంచుకోవాలండి. మనము తెలుగులో రాసే వాళ్ళకు ఈ పదాలు ఒక ఎక్స్ట్రా వాల్యూ అడిషన్. మీరు రాసే ఆన్సర్లో ఇలాంటివి వేరు రకాలవి రాస్తే ఖచ్చితంగా సూపర్ మార్క్స్ పడతాయి. అలాగే ధన్వంతరి వైద్యశాస్త్ర నిఘంటును రచించాడు. ఇంకా దాన్ని మన దగ్గర కొంచెం మ్యాటర్ తక్కువ ఉందనుకోండి, ఏం చేయాలి, ధన్వంతరి వైద్యశాస్త్ర నిఘంటును రచించి వైద్యశాస్త్ర పదాలన్నింటినీ క్రోడీకరించాడు అని రాయొచ్చు. అంటే మీ దగ్గర మ్యాటర్ ఎక్కువ ఉంటే తగ్గించాలి, తక్కువ ఉంటే ఇలా వర్డ్స్ పెట్టేసి కొన్ని పెంచాలి. తర్వాత మనకి రసాయన మరియు లోహ శాస్త్ర రంగాల్లో చూస్తే మొహరౌలి ఇనుప స్తంభం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఇప్పటికీ తుప్పు పట్టకుండా అలాగే నిలబడి ఉందండి. రైట్. వారి రసాయన శాస్త్రం, కెమికల్ టెక్నాలజీకి ఇది అద్భుతమైన ఎగ్జాంపుల్. భారతీయ రంగులు దీర్ఘకాలంగా ఉండేవి, ఏదో ఒకరోజు వెలిసిపోయేటివి కాదు భారతీయ రంగులు. అవి దానికి సంబంధించిన కెమికల్ అలాయ్ టెక్నాలజీ వీళ్ళకి తెలుసు. రైట్. తర్వాత సాహిత్య రంగానికి గుప్తులు చేసిన కృషి అనేది సెకండ్ పార్ట్. ఇందులో సంస్కృత సాహిత్యంలో గుప్తుల యొక్క యుగం చాలా విశిష్టమైందండి. ఇందులో శాస్త్రీయ సంస్కృతంలో అనేక రచనలు, ఇతిహాసాలు, గద్యం, పద్యాలు. ఇక్కడ మీరు గద్యం,
పద్యాలు అనే బదులు గద్య పద్యాలు అని కలిపి రాయొచ్చు. మీరు భాషతో ఆడుకోవాలి, భాషతో ఎంజాయ్ చేయాలి, మీరు భాషతో ఇన్వాల్వ్ అవ్వాలి. సో గద్య పద్యాలు నాటకం మరియు వ్యాకరణం అనే రూపాల్లో రాయబడ్డాయి. ఎన్ని రకాలుగా రాయబడ్డాయో అన్ని రకాలుగా ఇక్కడ ముందే చెప్పాం. తర్వాత అవి ఏవేవో చెప్దాం. సో చంద్రగుప్త II ఆస్థానం ప్రసిద్ధ నవరత్నాలతో అలంకరించబడిందని చెప్పబడింది. ఇక్కడ చంద్రగుప్త II టైంలో నవరత్నాలతో అలంకరించబడింది. చూసారా చెప్పే ఆ విధానం కూడా, అది కూడా చెప్పబడింది అన్నాం. ఎందుకు తెలుసా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ గురించి రాసేటప్పుడు క్లారిటీగా ఉన్నారు అని గట్టిగా చెప్పకూడదు. ఎందుకు అంటే చెప్పబడింది. ఎందుకు అంటే దానిపైన పూర్తి క్లారిటీ ఇంకా చరిత్రకారులలో లేదు. ఆ నవరత్నాలు అనే కవులు వీళ్ళ కాలంలోనే ఉన్నారా లేక తర్వాత వాళ్ళను కూడా యాడ్ చేశారనేది క్లారిటీ లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇది చెప్పబడింది అని సింపుల్గా మనం ఎస్కేప్ కావాలి. అంతేగాని నవరత్నాలు ఉన్నారు అని గట్టిగా చెప్పడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ కాలం పైన మనకు క్లారిటీ ఇంకా లేదు కాబట్టి. సో ఆ చెప్పబడింది అని చెప్పేసి ముందుకు వెళ్దాం. ఇప్పుడు కాళిదాసు నాటకాలు ఏంటి, ఆ నాటకాలలో ఉన్న కంటెంట్ ఏంది కూడా మీకు తెలియాలి. ఇప్పుడు అభిజ్ఞాత శాకుంతలం ప్రపంచంలోనే 100 నాటకాలలో ఇదొకటి. తర్వాత మాళవికాగ్నిమిత్రం, ఇందులో ఏముంది కంటెంట్ వీలైతే రాయండి. లేదు సార్ టైం లేదు అనుకుంటే ఆ కంటెంట్ వదిలేయండి. కానీ మీకు కనుక ఛాన్స్ ఉంటే రాస్తే అరే వీడికి పుస్తకమే కాదు పుస్తకంలో కంటెంట్ కూడా తెలుసు అంటే ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంది అని అర్థమైంది. సో శృంగరాజైన అగ్నిమిత్రుడి మరియు మాళవికల ప్రేమ కథ గురించి. ఆ తర్వాత మనకు విక్రమోర్వశీయం, ఆ తర్వాత విక్రమోర్వశీయం అనే నాటకాలను రచించారు. ప్రసిద్ధ కావ్యాలు ఇతను రాసిన ప్రసిద్ధ కావ్యాలు వేరు, నాటకాలు వేరండి. కావ్యాల్లో మేఘదూతంలో శాపానికి గురైన ఒక యక్షుడు వింధ్యా పర్వతాల్లోకి పంపబడతాడు. వింధ్యా పర్వతాల నుండి తన చెలి ఎవరైతే ఉంటారో ఆమె హిమాలయాల్లో ఉంటుంది. ఆమెకు తన యొక్క ఆవేదనను విరహవేదనను చెప్తూ ఉంటాడు. తన బాధను ఆమెకు చెప్పు అని చెప్పేసి మేఘాలకు చెప్తూ ఉంటాడు. అది మనకు మేఘ దూతలాగా. అందులో ఏ ప్లేస్కి వెళ్తుంటే ఎక్కడ ఎటువంటి అడ్డంకులు వస్తాయి జాగ్రఫీ మొత్తం డిస్కస్ చేస్తారండి. అంటే జాగ్రఫికల్ నాలెడ్జ్ కూడా ఉంది. పుస్తకం రాయడం అంత ఈజీ కాదు. ఊరికే వింధ్యా పర్వతాలు హిమాలయాలు అనే నోటికి వచ్చింది రాస్తే కాదు. అక్కడ వెళ్తున్నప్పుడు ఓ మేఘమా నువ్వు ఇక్కడికి వస్తే ఇక్కడ ఇటువంటి వాళ్ళు ఉంటారు, మీరు వాళ్ళని చూసి ఆగిపోకు, ముందుకెళ్ళు, నా ప్రేయసికి నా సందేశాన్ని ఇవ్వు. ఇలా చాలా ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ ఉంటుందండి. ఓకే, అదంతా మనం రాయకపోయినా చిన్న కంటెంట్ తన చెల్లికి యక్షుడు పంపే సందేశం నాటి ప్రాంతీయ భౌగోళిక సమాచారాన్ని తెలుపుతుంది. మనం అనుకుంటాం ఇదేదో రొమాన్స్ గురించి కదా అనుకుంటాం, కాదు. అందులో జాగ్రఫీ తెలుస్తుంది, లోకల్ భౌగోళిక పరిస్థితులు తెలుస్తాయి. అలాగే రఘువంశం, కుమార సంభవంలో శివుడికి పార్వతికి ఈ కుమారస్వామి జనన వృత్తాంతం ఉంటుంది. అలాగే ఋతు సంహారంలో ఋతువులు ఎలా వస్తాయి, ఋతువుల గురించి ఉంటుంది. అందుకే కాళిదాసుని ఇండియన్ షేక్స్పియర్ అంటారు. ఇది ఇంకా విచిత్రం ఏంటంటే షేక్స్పియర్ మొన్నటోడు, కాళిదాసు అప్పటికే 1600-1700 సంవత్సరాల క్రితమోడు. ఎవరైనా తర్వాత వచ్చినోడిని ముందొచ్చిన ఆయనతో పోలుస్తారు కానీ ఓకే ముందొచ్చిన ఆయన తర్వాత వచ్చిన ఆయనతో పోలుస్తారా? ఇప్పుడు తాత ఫోటో చూసి అరే మీ తాత నీ లెక్కున్నాడు అంటారా? నువ్వే మీ తాత లెక్కున్నావు అనాలి కానీ. సో ఇక్కడ మనకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. భారతీయతలో ఉన్న లోపం అదే అండి. భారతీయులు మనల్ని వేరే వానితో పోల్చుకొని చెప్తున్నాం కానీ వాడు మనల్ని పోల్చుకొని చెప్పుకోవాలి. రైట్. చలో, విశాఖదత్తుడు ముద్ర రాక్షస్ అనే గ్రంథాన్ని, అలాగే చంద్రగుప్తం అనే 2 గ్రంథాలు రాస్తాడు, నాటకాలు అవి. తర్వాత శూద్రకుడు హాస్యం మరియు సాడ్నెస్తో కూడిన ఒక మృచ్ఛకటికం అనే పుస్తకాన్ని రాస్తాడు. జస్ట్ మీరు ఆ ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఎక్కడైనా దొరుకుతుంటే రాయొచ్చు. అలాగే చూసుకుంటే మీకు ఇతర రచనలు వీరి కాలంగా చెప్పబడుతున్నాయని చెప్పాను నేను. ఇక్కడ ఖచ్చితంగా వీరి కాలంవి అని గ్యారంటీ లేదు. అర్థమైందా? వీరి కాలందే ఎగ్జాక్ట్లీ అని చెప్పడానికి లేనప్పుడు ఏం చేయాలి? చిన్నగా నైస్గా మనం ఇంగ్లీష్లో అయితే ఇట్ ఈస్ సెడ్ దట్ అని చెప్పాలి. ఇట్ ఈస్ సెడ్ దట్ దే బిలాంగ్ టు గుప్తన్ టైం. లేదంటే చూడండి, అలాగే వీరి కాలానికి చెందినవిగా చెప్పబడుతున్న ఇతర రచయితలు. ఇలా చెప్పడం ద్వారా ఏంటంటే మీరు సేఫ్ సైడ్ ఉన్నట్టు. ఇక్కడ విష్ణు శర్మ రచించిన పంచతంత్రం, ఇది నైతిక కథల సంకలనం. భాష చూడండి మీరు, ఇదే మ్యాటర్ ఎవరైనా రాస్తారు కానీ భాష ఎలా ఉంది. అలాగే తర్వాత కాలంలో దీన్ని ఖలీలవ దిన్నా అనే పేరుతోటి పర్షియన్ భాషలోకి తర్జుమా గావించారు.
అమరసింహ రచించిన అమరకోశం, దీనికి ఇంకో పేరు నామలింగానుశాసనం. ఇది సంస్కృత గ్రంథం, అందులో నిఘంటు డిక్షనరీ. ఓకే, సో వరరుచి ప్రాకృత ప్రకాశ అనే వ్యాకరణ పుస్తకం, ఇది ప్రాకృత వ్యాకరణ పుస్తకం రాశాడు. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే గుప్తుల కాలంలోనే అంతకుముందున్న వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ కూడా అవి మౌఖికంగా ఉండేవి, ఓరల్గా మాత్రమే ఉన్న వాటిని రిటర్న్ ఫామ్కి తీసుకొచ్చారు. అలాగే పురాణాలు, ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం సంకలన లిఖితం పూర్తయింది. వాటిని సంకలన చేయడం మరియు లిఖితం చేయడం, సంకలనము మరియు లిఖితము రాయడం రెండూ జరిగింది. అంటే ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా సెట్ చేసి రాయబడ్డాయి ఈ టైంలోనే. అంతకుముందు మెమరీ రూపంలో నిక్షిప్తంగా ఉండేది, ఇప్పుడు దాన్ని పుస్తక రూపం ఇచ్చారు. అది రాశాక కాబట్టి గుప్తుల కాలంలో కనిపించిన సాంస్కృతిక పురోగతిని భారతీయ మేధో కార్యకలాపాలకు పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. అది చెప్పాక వీరి కాలంలో జరిగిన శాస్త్ర సాంకేతిక ప్రగతి, సాహిత్య రంగంలో జాలువారిన కళాఖండాల వలన వీరి కాలాన్ని స్వర్ణయుగం అని వేణుల కీర్తి విస్తరించింది. వీరి కాలాన్ని స్వర్ణయుగం అని కూడా అనడానికి ఇవి కారణం అని కూడా చెప్పవచ్చు. సో మనము కంక్లూడ్ చేసేటప్పుడు కొంచెం ఇంప్రెసివ్గా, ఆప్టిమిస్టిక్గా, ఫ్యూచరిస్టిక్గా, గొప్పగా చెప్తూ ఉన్నాం. అందులో ముందు వాటికి కనెక్ట్ చేస్తూ చెప్తూ ఉన్నాం. ఇది కరెక్ట్గా మీరు మైండ్లో పెట్టుకొని ఇదే ఆన్సర్ని మళ్ళీ రాయండి, ఇదే ఆన్సర్ని మళ్ళీ రాయండి మీరు మీ దగ్గర ఉన్న ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేసి. సో ఇంకో ఆన్సర్తో మళ్ళీ మనం కలుద్దాం. ఆల్ ద బెస్ట్.